నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. టీడీపీ కార్యాలయంలో ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు. వేడుకగా ప్రదోష నంది సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన. రేణిగుంట ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఇతర ప్రముఖులు. తిరుమల శ్రీవారి హుండీ ఆలయంలో చోరీ యత్నం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న బిగ్రా విజిలెన్స్. నేడు కూడా తిరుపతి తొక్కిసలాట బాధితులకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం. ప్రభుత్వానికి టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేసిన బాధితులు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆదేశాల మేరకు బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి బొజ్జల ఆదేశాల మేరకు బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని యువతతో పార్టీ కార్యాలయంలో బహిరంగ సభ నిర్వహించారు. యువత యొక్క భవిష్యత్తు ప్రణాళిక గురించి పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మాట్లాడుతూ యువతకు వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద నరుడే నారాయణుడని, మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. యువశక్తి అనున్నది అణుశక్తి కంటే బలమైనదని, యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడని, నేటి యువత అతని సూక్తులను ఆదర్శంగా తీసుకుని ప్రపంచం గుర్తించేలా ఎదగాలని అన్నారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, యువత చేతల్లోనే తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో యువతి యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్కౌట్ చేస్తున్నాము, కంపెనీస్ తో మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా మన లోకల్ గా ఉండే యూత్ కి అక్కడే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళని మనం అడ్రస్ చేస్తున్నాము. తప్పకుండా ఇంకొన్ని రోజుల తర్వాత అది మనం అచీవ్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్స్ ప్రొవైడ్ చేసేదానికి ఈ నెల ఆఖరి లోపల ఒక జాబ్ మేళా పెట్టిస్తున్నాం. రకరకాల కంపెనీలు ఇక్కడి నుంచే కాకుండా కాళహస్తి నుంచే కాకుండా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మన పిల్లకాయలకి జాబ్స్ ఇప్పించే దానికోసం ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఈ నెలాఖరు కల్లా. సో దాని డీటెయిల్స్ ఏం డేట్లో ఉన్నాయి ఏంది అనేది మేము తొందరగా షార్ట్లీ ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్నే కాకుండా యూత్ అనే వాళ్ళు డెవలప్ అయితే రేపు మన కాళహస్తి టౌన్ నుంచి సిటీకి తీసుకోబోయేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. యూత్ అనే వాళ్ళు మన ఈ జనరేషన్కి నెక్స్ట్ వాళ్ళని కానీ మనం డెవలప్ చేసుకోగలిగితే మన ఊరు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. అందుకోసం మన ప్రస్తుతానికి ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలోనే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇప్పుడు యూత్ చాలా మంది పిల్లకాయలు ఉన్నారు. ఒక 40 years లోపల పిల్లకాయలు మాక్సిమం ఉండేది ఇండియాలోనే. కాబట్టి మనం ఇక్కడ మన యూత్ని మనం డెవలప్ చేసుకుంటే మనకు మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో అందరూ తప్పకుండా మన యూత్ని మనం ప్రోత్సహిద్దాం, మనం ముందుకు నడిపిద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గొబ్బెమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 27వ రోజు ఉత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి రూపమైన గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
కైలాసం శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసంను పురస్కరించుకొని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగవిష్ణు యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జి పి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి డిగ్రీ పురుషుల కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వివేకానంద విగ్రహానికి పరిశుభ్రం చేసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలతో అలంకరించారు.
శ్రీకాళహస్తి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జి పి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి డిగ్రీ పురుషుల కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వివేకానంద విగ్రహానికి పరిశుభ్రం చేసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలతో అలంకరించారు. విద్యార్థులకు స్వామి వివేకానంద ఆచరించిన అంశాలు సందేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ చైర్మన్ అజరుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలకు క్రమశిక్షణకు మారుపేరులా స్వామి వివేకానందుని స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు. స్థానిక గాంధీ వీధికి చెందిన జయరామ్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వం నంద్యాల నుంచి నేటి వరకు చలామణి అవుతున్న నాణ్యాలను డబ్బులను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ సందర్శించారు. చంద్రన్న నైపుణ్యాన్ని కొనియాడారు. ఈ స్టాల్స్ లో ఆర్బీఐ ముద్రించిన 1000 రూపాయల ఎన్టీఆర్ నాణ్యం ఆకర్షణగా నిలిచింది. నంద్యాల స్టాల్ ఏర్పాటు చేసిన జయరాం మాట్లాడుతూ నేటి యువతకు మన దేశ సంస్కృతి అలనాటి ఆయా రాజుల కాలంలో చలామణి అవుతున్న నాణ్యాలను తెలియజేసే విధంగా తాను నాణ్యాలు మరియు కాగితాల రూపంలో ఉన్న డబ్బులను సేకరించి నేడు ఏర్పాటు చేశానని తెలియజేశారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు. ఇక స్వామి వివేకానందుని జయంతి పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు. ఇక స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న స్వామి వివేకానందుని విగ్రహానికి బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుపై యువత ముందుకు రావాలని స్వామి వివేకానంద చెప్పిన మాటలను స్మరించుకున్నారు. వివేకానంద చికాగో ప్రసంగంలోని అంశాలను ఆయన ప్రస్తావించారు. సోదరి నివేదిత సహా వేలాది మంది పాశ్చాత్యులను స్వామి వివేకానంద ప్రభావితులను చేశారని చెప్పారు. యువత స్వామి వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలనాటి స్వామి నరేంద్ర దత్ ఆశయాలను కొనసాగిస్తూ నేడు ప్రధాని నరేంద్ర దత్ ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నారని విద్యార్థులకు తెలియజేశారు. వివేకానంద ఆశయాలను ఏదైతే ఈ దేశం కోసం కలలు కన్నాడు, ఏ రకంగా ఈ దేశం ఉండాలి, భారతదేశం గొప్పతనం ప్రపంచ వ్యాప్తి చెందాలి, ప్రపంచంలోని భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలని ఆయన కళలన్నీ కూడా ఈ రోజు ఈ నరేంద్ర దామోదర్ మోడీ గారు కూడా పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒక అవినీతి రహిత భారతదేశంగా ఒక అవినీతి రహిత పార్టీ స్థాపించి భారతీయ జనతా పార్టీని ఈరోజు వారి ఆశయ సాధనాలన్నీ కూడా ఈరోజు మచ్చలేని నాయకుడిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రపంచంలోని ఈరోజు అగ్రగామి నాయకుడు ఎవరయ్యా అంటే ఒక్క నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆ నరేంద్రనాథ్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకోబోతున్నాడు కాబట్టి మరి స్వచ్ఛమైన పరిపాలన దేశ ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా మనం ఆయనకు కూడా శుభాకాంక్షలు. ప్రముఖ సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఆర్ఆర్ థియేటర్ వద్ద రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు నాయకులు సంబరాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి బాలయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం అభిమానులు నాయకులు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఆర్ఆర్ థియేటర్ వద్ద రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు నాయకులు సంబరాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి బాలయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం అభిమానులు నాయకులు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకుని ఎన్నో చారిత్రకమైనటువంటి చిత్రాలలో నటించారని, డాకు మహారాజ్ సినిమా ఉభయ రాష్ట్రాలలో విజయవంతం కావడం శుభ పరిణామమని అన్నారు. సినిమా విజయవంతం సందర్భంగా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో రక్తదాన శిబిరం జరిగింది. గత 11 ఏళ్ల నుంచి యువతరం సేవా సమితి పట్టణంలోని నిరాశ్రయులకు ఆశ్రమంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. రక్తదానం శిబిరంలో 50 మంది యువకులకు పైగా దాతలు ముందుకొచ్చారు. దాతలకు నిర్వాహకుల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. महाराज की स्वामी विवेकानंद महाराज की రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. స్వగ్రామం నారవారిపల్లిలో జరగనున్న సంక్రాంతి వేడుకల్లో లోకేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికిన వారిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఇతర నేతలు ఉన్నారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, మీడియా ఇన్ఛార్జి శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, అన్నసంపలి వెంకటమునిరెడ్డి, విశ్రాంత డీఎస్పీ నంజుండప్ప అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు శ్రీధర్ వర్మ, నంజుండప్ప, నారాయణవనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గిరిబాబు, భాస్కర్ నాయుడు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గాన నారవారిపల్లికి బయలుదేరి వెళ్లారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుచానూరులో జరిగిన ఇంటింటికి న్యాచురల్ గ్యాస్ సరఫరా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు నారవారిపల్లి బయలుదేరారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, అధికారులు, ఇతర నేతలు, కార్యకర్తలు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుచానూరులో జరిగిన ఇంటింటికి న్యాచురల్ గ్యాస్ సరఫరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు నారవారిపల్లె బయలుదేరారు.
తిరుమల శ్రీవారి హుండీలో మరోసారి చోరీ ఘటన వెలుగు చూసింది. హుండీ కానుకలను శ్రీవారి ఆలయం నుంచి పరకామణికి తరలిస్తుండగా భక్తులు వేసిన 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య ట్రాలీలో దాచి తీసుకుని వెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని తిరుమల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. దీంతో పెంచలయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి కోలుకున్న మరో 28 మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనంను టీటీడీ అధికారులు చేయించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రభుత్వం టీటీడీ బోర్డు అధికారులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. తిరిగి గమ్యస్థానాలకు చేరుకుని ఏర్పాట్లు చేసిన సీఎం చంద్రబాబు, టీటీడీ బోర్డు అధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. టీడీపీ కార్యాలయంలో ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు. వేడుకగా ప్రదోష నంది సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన. రేణిగుంట ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఇతర ప్రముఖులు. తిరుమల శ్రీవారి హుండీ ఆలయంలో చోరీ యత్నం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న బిగ్రా విజిలెన్స్. నేడు కూడా తిరుపతి తొక్కిసలాట బాధితులకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం. ప్రభుత్వానికి టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేసిన బాధితులు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.